ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఫిష్ పచ్చడి పెట్టి చూపిస్తానండి. కావాల్సినవి ఫ్రెష్ ఫిష్ కట్ చేసి ఇలా పీసెస్ ఇలా ఉండాలండి. దీని అంటే కంప్లీట్గా వాష్ చేసుకున్న తర్వాత స్క్వీజ్ చేసుకొని ఇలా ఒక క్లాత్ మీద పెట్టుకుంటే ఏంటంటే ఏమైనా కొంచెం వెట్టున్నా కూడా ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దీని తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా డ్రై అయ్యే వరకు ఒక 1 అవర్ వెయిట్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం ఆరిపోయాయండి. ఇది తడేం లేకుండా. ఇప్పుడు దీనిలో ఒక స్పూను లైట్గా అంటే మనం గ్రేవీలో వేసుకుంటాం కాబట్టి ఇలా ఒక స్పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని పసుపు వేసి కలుపుకుందాం. ఒక స్పూను పసుపు వేసి మొత్తం మిక్స్ చేసి పెట్టుకుందాం. దీని తర్వాత డీప్ ఫ్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను పసుపును ఉప్పు వేసి మిక్స్ చేసి పెట్టుకున్నానండి. దీనిలో కొంచెమే సాల్ట్ వేసుకోవాలండి. ఎక్కువ సాల్ట్ వేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కితే ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. బాగా మరిగేదాకా వెయిట్ చేయకూడదండి. కొంచెం ఇలా వేడెక్కిందండి. దీనిలో ఇప్పుడు మనము ఫిష్ పీసెస్ వేసుకుందాం స్లోగా. ఎందుకంటే బాగా మరిగేదాకా వెయిట్ చేయకూడదండి. ఇలా ఉన్నప్పుడు వేసేసుకోవాలి. మనకు కావలసినన్ని అంటే దీనిలో ఫిల్ అయ్యే వరకు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బాగుండదు, వేగవు సరిగా. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఫ్రెండ్స్, కొంచెం వేగాయండి. ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వచ్చే వరకు ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇది పికిల్ కాబట్టి, ఇది ఫ్రై అయితే ఇట్స్ ఓకే. పికిల్ కాబట్టి, పచ్చడి కాబట్టి నిల్వ ఉండాలి కాబట్టి కంప్లీట్గా ఫ్రై అవ్వాలండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ వేగిపోయాయండి. ఇలా తీసుకున్నాము. మిగతా కూడా ఇలా వేయించుకుని అప్పుడు మనం పచ్చడి తయారు చేసుకున్నాం. ఫ్రెండ్స్, అన్నీ ఇలా వేయించి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ కాగినటువంటి ఆయిల్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కంప్లీట్గా వేగే వరకు ఉంచుకుందాం. చూసారండి, మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే. దీనిలోనే మనం ఇప్పుడు సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు, సరిపడా కారం, సరిపడా ఉప్పు అండి, సాల్ట్. ఇది కొంచెం వేగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసానండి, ఇప్పుడు కంప్లీట్గా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దీనిలో మనం ఫ్రై చేసుకున్నటువంటి పీసెస్ని వేసి తీసుకుందాం. ఇలా అన్నీ వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి. దీనిలో మనము రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, బౌల్లో వేసుకున్నాము. ఇప్పుడు మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసి బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నామనండి. మీరు కూడా ఇదే మెజర్మెంట్స్తో చేయండి. చాలా బాగుంటుందండి. ఒక 2 మంత్స్ అయినా నిల్వ ఉంటుంది. బట్ ఏంటంటే హెల్త్ పర్పస్ అయితే ఇదంతా రికమెండెడ్ కాదండి. చట్నీలు ఏవైనా కూడా అలానే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.